హైదరాబాద్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఫేజ్ 2లో భాగంగా సిటీలోని ఉప్పల్ స్టేడియం, జింకానా గ్రౌండ్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ని వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఈ లీగ్ ముఖ్య ఉద్దేశమన్నారు నిర్వాహకులు. మహబూబ్ నగర్లో స్టార్ట్ అయిన ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ జనవరి 17న ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ అయితే గ్రాండ్గా జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ మ్యాచెస్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇటు జిమ్ఖానా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. ఈ లీగ్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ గతంలో కూడా కాకా లీగ్ చేశారు, దానివల్లనే తిలక్ వర్మ లాంటి ప్లేయర్లు వచ్చారు. సో ఈసారి ఎలా జరుగుతుంది, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సేమ్ అండి. 8 ఏళ్ల కింద మనం చేసాము. అప్పుడు కూడా విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేశారు. చాలా థ్యాంక్స్ ఫర్ విశాఖ ఇండస్ట్రీస్ అండ్ వివేక్ గారికి. ఇప్పుడు కూడా మళ్ళీ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు 29 జట్లతో ఆడాము కదా, 55 మ్యాచ్లు. ఫేజ్ 2లో 10 జట్లతో ఆడుతున్నాము. మీరు అన్నట్టు తిలక్ వర్మ, రాహుల్ బుద్ధి, మల్లికార్జున్ ఆ మ్యాచ్ అక్కడ నుంచి డెవలప్ అయ్యి రంజీ లెవెల్లో ఈవెన్ ముంబై మన ఐపీఎల్కు రాహుల్ బుద్ధి, అట్లాగే తిలక్ వర్మ మీకు తెలుసు ఇండియాకి ఆడుతున్నాడు. డెఫినెట్గా ఈ టోర్నమెంట్లో ఇటువంటి పర్ఫార్మెన్స్లో ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకు, రూరల్ పిల్లలందరికీ. కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ చేస్తే అంటే మిరాక్యులస్లీ వాళ్ళను ఇట్లా ఒక స్కేల్ ఒక విదిన్ 2-3 ఇయర్స్లో ఆల్మోస్ట్ స్టేట్కు నేషనల్ కాలేజ్ ఛాన్సెస్ దొరుకుతాయి. చూసారు ఇప్పుడు అమన్ రావుకు 1 or 2 పర్ఫార్మెన్స్ రైట్ టైంలో చేయడంతో మన ఐపీఎల్ టీం పిక్ చేసింది రాజస్థాన్ రాయల్స్. అట్లాగే వీ నెవర్ నో అన్నట్టు ఇటువంటి పర్ఫార్మెన్స్లో ఒక సెంచరీ కొడితే వాళ్ళ కెరీరే మారుతుంది. 5 వికెట్స్ ఇస్తే వాళ్ళ కెరీరే మారుతుంది. డెఫినెట్గా 180 మంది పిల్లలు ఆడుతున్నారు కాబట్టి, రూరల్ పిల్లలు ఆడుతున్నారు, సిటీ పిల్లలు ఆడుతున్నారు, కాంబినేషన్ ఆడుతున్నారు. ఒక 20 రోజులు ఒక టూర్లో వెళ్తున్నారు మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఒక ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్స్ టు విశాఖ ఇండస్ట్రీస్ అండ్ థ్యాంక్స్ టు వివేక్ సార్. డిస్ట్రిక్ట్లో అంటే ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారు? హైదరాబాద్లో అయితే మేజర్ గ్రౌండ్స్ ఉన్నాయి, మనకి జిమ్ఖానా కావచ్చు, బయట ప్రైవేట్ గ్రౌండ్స్, స్టేడియం కూడా ఉంది. బట్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో ఆడతారు సార్? మనకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉండినాయి. ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతున్నాయి జిల్లాలలో. ఇప్పుడు మనం ఇమీడియట్గా కరీంనగర్ వెళ్తున్నాం. కరీంనగర్లో చాలా మంచి గ్రౌండ్ తయారైంది. అక్కడ మనం మ్యాచెస్ ఆడతాం. అట్లాగే ఎన్టీపీసీ గ్రౌండ్ గోదావరిలో అక్కడ కూడా టర్ఫ్ ఉంది, అక్కడ ఆడతాము. అక్కడ నుంచి మళ్ళీ సిద్దిపేటకి వస్తాము. సిద్దిపేటలో కూడా టర్ఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి, అక్కడ ఆడతాము. ఆ నుంచి మనం వరంగల్ వెళ్తాము, వరంగల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ మహబూబ్నగర్ వెళ్తాము, మహబూబ్నగర్ నుంచి సంగారెడ్డి వెళ్తాము. ఇట్లా మొత్తం 9 రౌండ్స్ ఆడతాము. 9 రౌండ్స్ ఆడిన తర్వాత సెమీఫైనల్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సెమీఫైనల్ ఆడతాం. ఫైనల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి? 16th సెమీఫైనల్స్, 17th ఫైనల్స్. అండ్ ఉప్పల్ కానీ జిమ్ఖానా కానీ ఉంటాయి. సో ఎవరైనా గెస్ట్లో రాబోతున్నారా? అంటే పిల్లలకి మోటివేషన్ కోసం ఏమైనా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తీసుకొస్తున్నారా? డెఫినెట్గా వస్తారు. అప్పటికి మనం చాలామంది సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి మేబీ తిలక్ వర్మ లాంటి వాళ్ళని మేము తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో కరీంనగర్ వర్సెస్ మెదక్ మ్యాచ్ జరుగుతుంది. ఒకసారి ప్లేయర్లను కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారా, ఫస్ట్ టైం ఆడుతున్నారా? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు అంటే 2024లో ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అయిన ఉండే, విశాఖ కాకుండా హెచ్సి ఆర్గనైజ్ చేసిన ఉండే అది. సో అందులో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఫైనల్ కూడా రావడం జరిగింది. మేము ఫైనల్లో అన్ఫార్చునేట్లీ మెదక్ పైన ఓడిపోయినాం, సేమ్ టీం. అప్పుడు ఇక్కడనే సేమ్ అట్మాస్ఫియర్ సేమ్ ఉండే. ప్రాపర్ ఇక్కడ క్రికెట్ అంతా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? కరీంనగర్లో చేస్తారు. కరీంనగర్లో చేస్తారు. నా విలేజా లేదంటే కరీంనగర్ లోకల్? నాది విలేజ్ బ్యాగ్. నాది మోస్ట్లీ నా ప్రాక్టీస్ అంతా కాలేజ్లో అవుతుండే, నేను బీటెక్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ అవుతుంది. ఇలాంటి లీగ్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఇలాంటి లీగ్స్ వల్ల మెయిన్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ విలేజెస్లో మ్యాచెస్ జరుగుతాయి కానీ మ్యాటింగ్ పైన జరుగుతాయి. సో ఈ టర్ఫ్ పైన ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడెప్పుడు మా ప్రెసిడెంట్ సార్ అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది డిస్ట్రిక్ట్స్లో కూడా. సో దానివల్ల కొంచెం లోకల్ టాలెంట్ బయటకు వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున పెట్టలేరు ఇంతకుముందు. ఈ 3rd సీజన్ సో కొంచెం ఈ సెకండ్ ఫేజ్ కొంచెం పెద్ద ఎత్తున విశాఖ ఇండస్ట్రీ స్పాన్సర్ చేయడం వల్ల హెచ్సిఏ కోఆర్డినేట్ చేసుకొని పెడుతున్నారు. సో ఇది అంటే అందరికీ మెదక్ అనే కాదు, అన్ని డిస్ట్రిక్ట్స్కి మంచి ఆపర్చునిటీ. సో అంటే పై స్టేజ్ ఐపీఎల్ స్టేజ్ ఆడడానికి ఇందులో పర్ఫామ్ చేస్తే మంచి అవకాశం దొరుకుతుందని అనుకుంటున్నాము. వరంగల్ తోటి గెలిచాము, ఇప్పుడు కరీంనగర్ తోటి ఆడుతున్నాము. సో హోప్ఫుల్. సో 2 టీములని కాదు, ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ టీమ్స్ టఫ్ టీమ్సే. సో అందులోకి కొంచెం హైదరాబాద్ నుండి 3-4 మెంబర్స్ ఇంక్లూడ్ అయ్యారు. సో ఇంక్లూడ్ కావడం వల్ల కూడా ఇంకా కొంచెం బెనిఫిట్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
లాస్ట్ సీజన్ వల్లనే తిలక్ వర్మకి మంచి ఫేమ్ వచ్చింది, ఆ సీజన్ వల్లనే ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు, ఇప్పుడు ఇండియన్ టీంలో ఆడుతున్నాడు. అలాంటి ప్లేయర్లని మరింత మందిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ఈ లీగ్ ముందుకెళ్తుంది. కెమెరామెన్ నగేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.